ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రచార సరంజామా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేదు. అంత బలమైన ప్రచార సాధనాల్లో శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం ఉంది. కానీ అది ఆంధ్రప్రదేశ్కే పరిమితం. తెలుగుదేశం పార్టీని మించిన ప్రచార జిమ్మిక్కులు చేయగల సత్తా బీజేపీ సొంతం. అందుకనే ఇప్పుడు బీజేపీ ముందు తెలుగుదేశం ఎత్తులు తేలిపోతున్నాయి, ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. తొలుత రిపబ్లిక్ టీవీలో నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అంటూ చేసిన ప్రచారం తెలుగుదేశం పరువు గంగపాలు చేసింది. నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రతిసారి ఏ విషయం వచ్చినా అందులో వేలెట్టడం, నిజంగా ఆ సమస్య పరిష్కారం అయితే అది తన క్రెడిట్గా ఖాతాలో వేసుకోవడం, ఒకవేళ ఫెయిల్ అయితే మరొకరి మీద బాధ్యత అన్నట్టుగా నెట్టేయడం, అందులో అందివేసిన చెయ్యి అందుకు తగ్గట్టుగా వాయించేందుకు మేళతాళాలతో మీడియా సిద్ధంగా ఉంటుంది. అలాంటి ఎత్తుగడే వేసి తెలుగుదేశం పార్టీ బొక్కబోర్లా పడింది. అది జరిగిన తర్వాతైనా పాఠాలు నేర్చుకుందా అంటే అందుకు భిన్నంగా సాగుతోంది. కింజరపు రామ్మోహన్ నాయుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు, ప్రశంసించారు, అభినందించారు, చాలా సమర్థవంతంగా సమస్యని ట్యాకిల్ చేశారు అన్నట్టుగా కొనియాడారు అని టీడీపీ సోషల్ మీడియాలోనూ ఆ తర్వాత ఆస్థాన పత్రికల్లోనూ రాసుకుని సంతృప్తి చెందారు. కానీ తీరా అదంతా ఒట్టి గాలి మాటలే, అందులో వాస్తవం లేదు అని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇమీడియట్గానే విషయం బట్టబయలైపోయింది. తాజాగా ప్రధానమంత్రి ఎన్డీఏ పక్షాలతో నిర్వహించిన సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించాడు. మీడియా ముందే ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ప్రధానమంత్రి అసంతృప్తితో ఉన్నారు, ఇంతవరకు సమస్య ఎందుకు తెచ్చారని, నిబంధనలు ప్రజలకి ఆటంకం కలిగించకూడదు కదా అని, ప్రజలకు ఇబ్బంది కలిగే నిబంధనలు ఎందుకు పెట్టాలని అసంతృప్తిని వ్యక్తం చేసిన అంశాన్ని కేంద్ర మంత్రే మీడియా ముందు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎలా పీఎం సీరియస్ అయ్యారో, దాని తాలూకా మంత్రికి ఎంతగా సెగతగిలి ఉంటుందో అందరికీ ఇట్టే అర్థమవుతుంది. అయినా ప్రధానమంత్రి రామ్మోహన్ నాయుడిని కొనియాడినట్టు ప్రశంసించినట్టు చెప్పుకోవడం ద్వారా ఒక సెక్షన్ని సంతృప్తిపరచొచ్చు అని టీడీపీ ఆస్థాన మీడియా ఆశించింది. కానీ అది బెడిసి కొట్టేదానికి ఎక్కువ సమయం పట్టలేదు. అట్లా మరోసారి పరువు కోల్పోవలసిన దుస్థితి దాపురిచ్చింది. ఇట్లా ప్రచార సాధనాల ద్వారా తమకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి ప్రజల్ని నమ్మించవచ్చు అని ఆశించే ప్రయత్నమే అత్యంత హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రింట్ మీడియా కాలంలో అందరినీ నమ్మించగలగవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కాలంలో కొందరినైనా నమ్మించవచ్చు. కానీ సోషల్ మీడియా యుగంలో కూడా ప్రతి విషయంలోనూ తాము అనుకున్నట్టే తాము చెప్పినట్టే జనం అన్నీ నమ్మేస్తారు అని భ్రమించడమే ఇలాంటి వరుస తప్పిదాలకి కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. అయినా తెలుగుదేశం పార్టీ ఇలాంటివన్నీ తనకి ఎదురు దెబ్బలుగా భావించకుండా కింద పడ్డ తనదే పై చేయన్నట్టుగా సాగడమే ప్రత్యేకతగా చూడాల్సి ఉంటుంది. ఎంత తల బొప్పి కొడుతున్నా అబ్బే ఏం లేదు, ఇంకా తాము నిలదొక్కుంటున్నాం, తమకే అంతా సానుకూలంగా ఉంది అనేటువంటి రీతిలో చిత్రీకరించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అందుకు తగ్గట్టుగా మీడియా వంత పాడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు కూడా జరుగుతోంది. నిజానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీరు మీద కేంద్రంలోని బీజేపీ పెద్దలంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు. అందుకు అనేక కారణాలు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా బీజేపీ నేతలంతా సేఫ్ జోన్లో ఉండడానికి తెలుగుదేశం పార్టీ మంత్రిని బదనాం చేయడం కూడా అందులో భాగమే కావచ్చు. ఏ కారణంతోటైనా బీజేపీకి పట్టుకొమ్మ లాంటి ఎగువ మధ్య తరగతిలో వచ్చిన ఆగ్రహానికి ఇప్పుడు ఆ పార్టీ కొత్తలాడిపోతోంది. ఈ దేశంలో బీజేపీ ఇంత బలంగా ఎదగడంలో ముఖ్యమైనటువంటి భూమిక ఎగువ మధ్య తరగతిదే. ఇప్పుడు ఇండిగో కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడింది కూడా అదే ఎగువ మధ్య తరగతి. రైతు ఉద్యమం వల్ల సాధారణ రైతులు, లేదంటే లాక్డౌన్ వల్ల వలస కూలీలు, ఇలాంటి వాళ్ళంతా అనేక అవస్థలు పడాల్సి వచ్చినా బీజేపీకి ఎక్కడ నొప్పి కలగలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి పునాది లాంటి వర్గంలోనే చాలా తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహం రాజుకోవడంతో బీజేపీ కలత చెందుతోంది. అందుకే ఎవరో ఒకరిని బలిపశువుని చేసే ప్రయత్నంలో ఉంది. అందుకు తెలుగుదేశం మంత్రి చక్కగా దొరికినట్టు భావించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే తెలుగుదేశం పార్టీ ఈ సమస్య నుంచి సమర్థవంతంగా పరిష్కరించి గట్టెక్కే బదులు పక్కదారుల్లో అడ్డదారుల్లో వెళ్ళిపోదాం ఆలోచించి మరింతగా భంగపడాల్సిన
పరిస్థితిని కొని తెచ్చుకుంటోంది. ఇట్లా బీజేపీ ముందు తెలుగుదేశం పార్టీ కుప్పిగంతులు వేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి కుప్పిగంతులతో తెలుగుదేశం పార్టీ మరింత పరువు కోల్పోయినట్టుగా స్పష్టమవుతోంది.